అత్యధిక యువ పార్లమెంటరీలను కలిగిన పార్టీ టీడీపీ అని పార్లమెంట్ వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయడమే టీడీపీ ఐడియాలజీగా పేర్కొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా స్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. క్యాంప్ కార్యాలయాల్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. మెంతా తుఫాన్ నష్టపరిహారం తర్వాత రాష్ట్రానికి అందేలా చూడాలని చెప్పారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు సూచించారు. వంశధార, గోదావరి, నల్లమల్ల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తాయని సీఎం అన్నారు. నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు రాష్ట్ర సహకారాన్ని కోరాలన్నారు.